పుట్టేటప్పుడు ఏడ్చి పుట్టాం, బ్రతుకు కాలం అంతా కూడా ఏడుస్తూనే బ్రతుకుతున్నాం. మనం పోయేటప్పుడు ఏడుస్తూనే పోతాం, మనం పోయిన తర్వాత మన వాళ్ళు కూడా ఏడుస్తూనే ఉంటారు. అంటే బ్రతుకంతా ఏడిపే ఉంది కానీ సంతోషం లేదండి. మరి సంతోషం ఎక్కడుంది అంటే దేవుడి దగ్గర ఉంది. మరి ఆ దేవుడే ఒక మనిషికి సంతోషం ఇవ్వగలడు తప్ప ఏ మనిషి కూడా సంతోషాన్ని తెచ్చుకోలేడు. చాలా మంది సంతోషిద్దామని ఒక సిగరెట్ కాలుతున్నారు, 5 నిమిషాల సంతోషం, సిగరెట్ ఆరిపోయినట్లుగా మనిషి ప్రాణం పోతా ఉంది. ఒక సినిమాకి వెళ్తే ఒక 3 గంటల సంతోషం అనుకున్నారు, చాలా డబ్బులు ఖర్చు అయిపోయి చాలా దూరం వెళ్ళారని మళ్ళా బాధపడుతున్నాడు. ఇలాగున ఖర్చు పెట్టిన ధనం వల్ల గాని పొందిన సుఖం వల్ల గాని మనిషికి సంతోషం అనేది తాత్కాలికమే గాని అది పర్మనెంట్ గా లేదు, శాశ్వతంగా లేదు. అందుకనే మనుషుడికి దేవుడు సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఎప్పుడేనంటే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే. నువ్వు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కష్టం చేసి ఇంటి నుండి అన్ని పోగేసుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ఉపయోగం ఉందని ప్రశ్న వేస్తుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏ మనిషి దగ్గర లేదు. అందుకనే ఓ వెర్రివాడ, అన్ని సంపాదించి నీ ప్రాణం పోగొట్టుకున్నావు, దానివల్ల ఏం ప్రయోజనం? అందుకే వెర్రివాళ్ళ మీద ప్రతి మనిషి కూడా అంటే బ్రతుకుతాను, రేపు సంపాదింతా, రేపు పోగేసుకుంటా అని రేపటి దినం గురించి ఆలోచన చేసి రేపటి దినాన్న నువ్వు లేకుండానే పోతున్నావు. అదే బాధాకరమైన విషయం. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేనే మీకు విశ్రాంతిని ఇస్తాను, ప్రశాంతత నెమ్మదిని ఇస్తానని. మేము యేసు ప్రభుని తెలుసుకోక ముందు మేము కూడా సంతోషం లేదు, సమాధానం లేదు, క్షేమం లేదు, ఎన్నో సమస్యలతో బ్రతికి ఉండేవారిని. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు సంతోషం వచ్చింది. అందుకే ఈ సంతోషం మీరు కూడా పొందుకోవాలని ఆ ఊరు తిరుగుతూ ఈ సంతోషాన్ని మీకు తెలియజేస్తున్నాం. నీకు ఎన్నున్నా ఉపయోగం లేదు కానీ యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుడుండే స్థలం పరలోకమని, వైకుంఠమని, స్వర్గమని ఎన్నో మాటలు చెప్తున్నారు. ఏది చెప్పినా ఒకటే, అది దేవుడుండే స్థలం. ఆ దేవుడుండే స్థలంలో నిత్యము సంతోషం ఉందట. దుఃఖం లేదు, వేదన లేదు, శోధన లేదు, కీడు లేదు, ఏ రకమైన బాధ లేదు. అదే దేవుడుండే స్థలం పరలోకం. కనుక ఆ పరలోకం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక్కటే మార్గమే అన్నారు. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు ఆ పరలోక రాజ్యానికి రాలేదంటున్నారు. కనుక ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నారు. కనుక యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ హృదయాల్లో సంతోషం వస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యము దేవుడితో ఉండే ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకుంటారు.